గోష్పదీకృతవారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే నిలాత్మజం. ఇప్పుడు ఆంజనేయ స్వామి తర్వాత ఏమి చేయబోతూ ఉన్నాడో చూస్తాం. అంటే అశోకవనాన్ని నాశనం చేస్తూ ఉన్నాడన్నమాట అని కూడా చెప్పుకున్నాం. తర్వాత ఏమిటంటే తతపక్షి నినాదేన వృక్షభంగస్వనేన చ బభూవుస్త్రాస సంభ్రాంతాః సర్వే లంకా నివాసినః. ఎప్పుడైతే ఆ అశోకవనాన్ని ఆయన ధ్వంసం చేస్తూ ఉన్నాడో ఆ అశోకవనంలో ఉన్నటువంటి చెట్లపైన ఉన్నటువంటి పక్షులన్నీ కూడా మరి నినాదాలు చేస్తున్నాయి, ఆర్తనాదాలు చేస్తున్నాయి. ఎందుకు? తమ యొక్క నీడ మరి పడిపోతూ ఉంది అని. అదేవిధంగా వృక్షభంగస్వనేనచ, ఆ చెట్లన్నీ కూడా కింద పడుతూ ఉన్నాయి కదా, ఆ శబ్దాలన్నమాట. వాటికి బభూవు త్రాస సంభ్రాంతాః అంటే ఆ లంకానివాసులంతా కూడా సర్వే లంకానివాసినః అంటున్నాడు. ఆ లంకానివాసులంతా కూడా త్రాస సంభ్రాంతాః భయభ్రాంతులయ్యారన్నమాట. విద్రుతాశ్చ భయత్రస్త వినేదుర్మృగపక్షిణః, అక్కడ ఉన్నటువంటి మృగాలు పక్షులు అవన్నీ కూడా గగ్గోలు పెడుతూ మరి భయపడుతూ పారిపోతున్నాయి. రక్షసాంచ నిమిత్తాన్ని క్రూరాణి ప్రతిపేదిరే, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? రాక్షసులకు భయాన్ని గొలిపాయి. ఎందుకు ఈ పక్షులు ఈ విధంగా అరుస్తూ ఉన్నాయి? ఎందుకు ఈ లేళ్లు గంతులేస్తూ మరి ఆర్తనాదాలు చేస్తూ పోతూ ఉన్నాయి? ఎందుకు ఈ చెట్లన్నీ కూడా పిలపిలా పడిపోతూ ఉన్నాయని వాళ్లకు భయాన్ని కలుగు చేశాయన్నమాట. తతో గతాయాం నిద్రాయాం రాక్షస్యో వికృతాననాః తద్వనం తదృశుర్భగ్నం తం చ వీరం మహాకపిం. అంతవరకు నిద్రలో మునిగి ఉన్నారు కదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వికృతాకారులైనటువంటి రాక్షస స్త్రీలు అన్నమాట. వాళ్ళు తద్వనం తదృశు భగ్నం తం చ వీరం మహాకపిం, నాశనం చేయబడినటువంటి వనాన్ని చూశారు. అదేవిధంగా ఆ మహావీరుడైనటువంటి ఆంజనేయుడిని చూశారన్నమాట. సతా దృష్ట్వా మహాబాహు మహాసత్వో మహాబల చకార సుమహద్రూపం రాక్షసీనాం భయావహం. మరి అతడు ఆ రాక్షసులందరినీ కూడా చూశాడు. మహాబల సంపన్నుడు కదా స్వామి. సుమహద్రూపం రాక్షసీనాం భయావహం, ఒక గొప్ప రూపాన్ని సంతరించుకున్నాడు అనమాట. కామరూపుడు కదా, ఏ రూపాన్నైనా పొందాలనుకుంటే ఆ రూపాన్ని పొందగల శక్తి ఆయనకున్నది. అందువల్ల రాక్షసీనాం భయావహం, ఆ రాక్షస స్త్రీలకు భయాన్ని కొలిపేటటువంటి ఒక పెద్ద ఆకారాన్ని పెంచుకున్నాడనమాట. తతస్థం గిరి సంకాశం అతికాయం మహాబలం రాక్షస్యో వానరం దృష్ట్వా పప్రచ్చుర్జనకాత్మజాం. తతస్థం గిరి సంకాశం అంటే పర్వతంలాగా ఉన్నాడు. అతికాయం మహాబలం, పర్వతంలాగా ఉన్నటువంటి తన పెద్ద శరీరాన్ని కలిగినటువంటి మహాబల సంపన్నుడైనటువంటి వనరం దృష్ట్వా ఆ వనరుణ్ణి చూసి రాక్షస్య పప్రచ్చు జనకాత్మజాం, అక్కడ ఉన్నటువంటి జనక మహారాజు కూతురైనటువంటి సీతమ్మను అడిగారు రాక్షస స్త్రీలంతా కూడా. కోయం, ఇతడెవడు? కస్య కుతో వాయం కిం నిమిత్తం ఇహాగతః, ఎవరికి సంబంధించిన వాడు? ఏ కారణంగా ఇక్కడికి వచ్చాడు? కథం త్వయా సహానేన సంవాద కృత ఇత్యుత, మరి ఏ విధంగా నీవు అతనితో మాట్లాడావు, ఏం మాట్లాడావు అన్నమాట. ఆచక్ష్వనో విశాలాక్షి మాభూతే సుభగే భయం, నిజం చెప్పమ్మా, నీకు భయం లేదు, భయపడవద్దు అన్నది. సంవాదమసితాపాంగి త్వయా కిం కృతవానయం, అతడు నీతో ఏం మాట్లాడాడో తెలుపు అన్నారు. అతాబ్రవీ తదా సాధ్వి సీతా సర్వాంగ సుందరి, ఎంతో అందమైనటువంటి ఆ సీతమ్మ మరి పతివ్రతురాలైనటువంటి ఆ సీతమ్మ ఈ విధంగా అన్నది.
రక్షసాం భీమరూపాణ విజ్ఞానే మామ ఆగతి. మరి వాళ్ళకి ఏమనంటే నాకేమి తెలుస్తుంది, రాక్షసులంతా కూడా భయంకరమైనటువంటి రూపాన్ని ధరించి వస్తారు కదా, మరి ఇతడు కూడా ఆ విధంగా వచ్చినటువంటి ఏ రాక్షసుడైనా కావచ్చు అని. ఏమేవాపి జానాత యోయం యద్వా కరిష్యతి, మీకే తెలుసు ఎవడు ఏం చేస్తాడో. ఐరేవ హ్యహే పాదాన్ విజానాతి న సంశయ. పాము మాత్రమే పాము జాడలు తెలుసుకుంటుంది, అంటే పాముకు మాత్రమే పాము జాడలు తెలుస్తాయి అని ఇందులో సందేహం లేదు. కాబట్టి మీరే అతడెవరో తెలుసుకోండి అని చెప్పింది. అహమప్యస్య భీతాస్మి, నేను కూడా ఇతన్ని చూసి భయపడుతున్నాను. నైనం జానామి కోన్వయం, ఇతడెవడో నాకు తెలియదు. వేద్మి రాక్షసమేవైనం, ఇతడు రాక్షసుడుగానే నేను భావిస్తున్నాను. కామరూపిణం ఆగతం, కామరూపంలో మరి మారు రూపంలో వచ్చిన వాడిని గాని అని. వైదేహ్యావచనం శ్రుత్వా రాక్షస్యో విద్రుతాదిశ, మరి వాళ్ళంతా కూడా పరుగులు తీశారు. ఎవరు? ఆ సీతమ్మ చెప్పినటువంటి మాటలు ఉన్నటువంటి రాక్షస స్త్రీలు. స్థితాహ కాశ్చిత్ గతాహ కాశ్చిత్, కొంతమంది అక్కడే ఉండిపోయారు, కొంతమంది వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? రావణాయ నివేదితం, ఈ విషయాన్నంతా కూడా రావణునికి తెలియజేయడానికి వెళ్ళారన్నమాట. రావణస్య సమీపేతు రాక్షస్యో వికృతాననాహ, మరి వికారమైనటువంటి ముఖం కలిగినటువంటి వాళ్ళంతా కూడా రావణం దగ్గరకు వెళ్ళి విరూపం వనరం భీమం ఆఖ్యాతం ఉపచక్రము, మరి అంతవిహీనమైనటువంటి భయాన్ని కలిగజేసేటటువంటి ఆ వానరుణ్ణి గూర్చి చెప్పడానికి పూనుకున్నారు. అశోకవనికా మధ్య రాజన్ భీమ ఒప్పు కపి, ఏమంటున్నారు? అశోకవనంలో, ఓ రాజా, అశోకవనంలో భీమ వపుహు కపి, ఒక భయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి ఒక వానరం, సీతయాకృత సంవాద, సీతతో మాట్లాడుతూ తిష్టత్యమిత విక్రమ, మాట్లాడుతూ ఉన్నాడు. అతడు చాలా గొప్ప పరాక్రమవంతుడు. నచితం జానకీ సీతాం హరిం హరిణలోచన అస్మాభిర్బహుదాన్ స్పృష్ట నివేదయితుమిచ్చేసి, మేము ఎంతగా అడిగినా కూడా సీతమ్మ అతడెవరో మాకు చెప్పుటలేదు అని కూడా చెప్పారు. వాసవస్య భవేద్దూతో, అతడు ఇంద్రుని యొక్క దూతో వైశ్రవణస్యవా, లేక కుబేరుని యొక్క దూతయ, ప్రేషితో వాపి రామేణ, లేకపోతే ఆ రాముడు సీతాన్వేషణ కాంక్షయా ప్రేషిత, సీతాన్వేషణ కోసం పంపినవాడా అని అన్నారు. తేన త్వద్భుత రూపేణ యత్తత్తవ మనోహరం నానామృగ గణాకీర్ణం ప్రమృష్టం ప్రమదావరం, అంటే ఇక్కడ ఏమిటంటే అద్భుతము, చాలా అందంగా ఉండేటటువంటి అనేక మృగాలకు పక్షులకు నిలయమైనటువంటి ఆ ప్రమదావనం ప్రమృష్టం, నాశనం చేశాడు అతడు. నత్ర కశ్చిదుద్దేశో ఎస్తేనచ వినాశిత, మరి ఆ వనాన్ని ఎందుకు అతడు నాశనం చేశాడో, ఏ ఉద్దేశమో మాకు తెలియదు అన్నారు. ఇంకా ఏమన్నారు? యత్ర సా జానకీ సీత సతేన వినాశిత, సీతమ్మ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతం మాత్రం మరి నాశనం అనర్చలేదు. జానకీ రక్షణార్థం వా శ్రమాద్వానోపలభ్యతే, మరి జానకని కాపాడడానిక, లేకపోతే అప్పటికే అలసిపోయినందువలన మరి ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేయలేదు. అథవా కశ్రమస్తస్య శైవతేనాభిరక్షిత, మరి ఆమెను రక్షించడానికే అతడు ఆ ప్రాంతాన్ని ధ్వంసమునర్చలేదు అని మేము భావిస్తున్నాము అని అన్నారన్నమాట ఆ రాక్షస స్త్రీలు ఆ రాజుతో. చారు పల్లవ పుష్పాఢ్యం యం సీత స్వయమాస్థిత, అంటే సీతమ్మ ఆశ్రయించి ఉన్నటువంటి సింసుపా వృక్షం ఉంది, అది అందమైనటువంటి పల్లవం అంటే చూళ్లతో ఉంది, పుష్పాలతో ప్రకాశిస్తూ ఉందన్నమాట. దానిని అతడు భగ్నమనర్చలేదు, అంటే ఏపుగా పెరిగినటువంటి ఆ వృక్షం, ఆ సింసుపా వృక్షం కలకలలాడుతూ ఉంది అని కూడా చెప్పారన్నమాట.
తస్యోగ్ర రూపస్యోగ్రత్వం దండమాజ్ఞాతుమర్హసి. మరి ఉగ్రరూపుడైనటువంటి అతన్ని దండించుటకు నీవు ఆజ్ఞాపించాలి. సీతా సంభాషితాయేన తద్వనంచ వినాశితం. మరి అతడు ముందుగా సీతాదేవితో సంభాషించాడు, అంతేగాక ప్రమదావనాన్ని నాశనమనర్చాడు అన్నమాట. మన పరిగృహీతాం తాం తవ రక్ష గణేశ్వర కసీతాం అభిభాషేత యోనస్యా త్యక్త జీవిత. మరి ఇక్కడ ఏమంటున్నా అంటే, నీవు ఎంతగానో ఇష్టపడినటువంటి ఆ సీతతో సంభాషించడానికి మరి సాహసించేవాడు ఎవరైనా ఉంటారా? మరి తన ప్రాణాలపైన అతడు ఆశ వదులుకోవాల్సిందే కదా అని కూడా అన్నారన్నమాట. తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్నశ్రుబిందవ. ఈ మాటలన్నీ విన్నాడు, బాగా కోపగించుకున్నాడు. అతని యొక్క కళ్ళ నిండా ఎర్రని మరి ఎర్రగా ఉన్నాయి కన్నులు, అశ్రుబిందువులు పారుతూ ఉన్నాయన్నమాట. అంటే ఏడిస్తే వచ్చేటి కాదు, కోపంతో. దీప్తాభ్యామివ దీపాభ్యాం సాక్షిష స్నేహబిందవ. ఏ విధంగా ఉన్నాయి? బాగా జగజ్జగీయమానంగా వెలిగేటటువంటి దీపపు కాంతుల నుండి ఈ నీటి బిందువులు ఉంటాయి కదా, ఇది నూనె బిందువులు రాలితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అతని కళ్ళ నుండి నీళ్లు కారుతూ ఉన్నాయి కోపంతో అని చెప్పాడు అని అంటూ ఉన్నాడు. ఆత్మన సదృశాన్ శూరాన్ కింకరాన్ నామ రాక్షసాన్ వ్యాధి దేశ మహాతేజ నిగ్రహార్థం హనుమత. హనుమంతుణ్ణి బంధించి తీసుకురావడానికి తన లాంటి మరి బలమైనటువంటి కింకరణ సేవకుల్ని పంపాడన్నమాట రాక్షసులను. తేషాం అశీతి సహస్రం కింకరాణం తరస్వినాం. ఎంతమంది వాళ్ళు? 80,000 మంది అన్నమాట. బలశాలురు వాళ్ళంతా కూడా ఏ విధంగా ఉన్నారు? నిర్యయు భవనాత్ తస్మాత్. ఆ భవనం నుండి బయటికి వచ్చారు. కోట ముద్దర పాణయ అంటున్నాడు. ఈ వాళ్ళ చేతుల్లో మరి బాణాలున్నాయి, ఇనుప గుదిలున్నాయి. అలాంటి వాటిని చేతబుని వచ్చారన్నమాట. ఇంకా ఏమంటున్నాడు చూడండి. మహోదరాహ మహాదంష్ట్రాహ ఘోరరూపాహ మహాబలాహ. పెద్ద పెద్ద పొట్టలు కలిగి ఉన్నారు, గొప్ప గొప్ప దంతాలు కలిగి ఉన్నారు, భయంకరమైనటువంటి రూపాలు కలిగి ఉన్నారు, మహాబల సంపన్నులు అన్నమాట. తే కపీంద్రం సమాసాద్య తోరణస్థం అవస్థితం. ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చారు. ఆంజనేయ స్వామి ఎక్కడున్నాడు? ఆ అశోకవనము యొక్క తోరణం ఉందే, ఆ తోరణం పైన కూర్చుని ఉన్నాడన్నమాట. అవిపేతు మహావేగా పతంగాయో పావకం. వాళ్ళు నేరుగా ఏ విధంగా వచ్చారు అంటే వేగంతో వచ్చి అతని పైన పడ్డారు. ఏ విధంగా మిడుతులు వేగంగా వచ్చి అగ్నిలో పడతాయో ఆ విధంగాను అంటున్నాడు. దాని తర్వాత హనుమానపి తేజస్వి శ్రీమాన్ పర్వత సన్నిభ. పర్వతంతో సమానమైన ఆకారం కలిగినటువంటి హనుమంతుడు కూడా క్షితౌ ఆవిద్య లాంగూలం. లాంగూలం తోకను ఒకసారి భూపైన గట్టిగా కొట్టాడన్నమాట. ననాదచ మహాస్వన సింహనాదం చేశాడు. సభూత్వాసు మహాకాయో హనుమాన్ మారుతాత్మజ దృష్టమాస్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్. ఇంకా శరీరాన్ని పెంచాడు, లంకంతా కూడా ప్రతిధ్వనించేటట్లుగా తన జబ్బలు చరిచాడన్నమాట. ఇంకా ఏమంటున్నాడు చూడండి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణ విపాలిత. ఈ విధంగా తన గురించి చెప్తూ ఉన్నాడు. జయత్యతి బలో రామో, మహాబల సంపన్నుడైనటువంటి శ్రీరాముడు జయించుగాక. లక్ష్మణశ్చ మహాబల, మహాబల సంపన్నుడైన లక్ష్మణుడు జయించుగాక. రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. రాఘవుని చేత రక్షింపబడుచున్న సుగ్రీవునకు జయము కలుగుగాక అని అన్నాడు. ఇంకా ఏమంటున్నా అంటే దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్ట కర్మణ. ఎంత గొప్ప పనినైనా కూడా మరి స్వేచ్ఛగా చేయగలిగినటువంటి మహాబల సంపన్నుడైనటువంటి
ఆ కోసలేంద్రుడైన రామునికి నేను దాసుణ్ణి. హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ. నా పేరు హనుమంతుడు, నేను వాయుదేవుని పుత్రుణ్ణి, శత్రు సైన్యాలను చంపువాడను అనుకుంటా అన్నాడు. నా రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. ఈ రావణుల లాంటి 1000 మంది వచ్చినా నన్ను యుద్ధంలో ఎదుర్కోలేరు. శిలాభిస్తు ప్రహృత పాదపైస్తే సహస్రశ అంటున్నాడు. మరి ఆ రాక్షసులు నేను ఈ రాళ్లతోనూ వృక్షాలతోనూ ఎదుర్కొంటాను అని కూడా అన్నాడు. అర్ధయత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం. లంకను ధ్వంసమునర్చి సీతమ్మకు నమస్కరించి సమృద్ధార్థో గమిష్యామి అంటున్నాడు. వచ్చిన పని ముగించుకొని వెళతాను అంటూ తస్య సన్నాద శబ్దేన తే భువన్ పై శంకితా. మరి సింహనాదం చేశాడు కదా ఆంజనేయ స్వామి. ఆ రాక్షసులంతా కూడా భయపడ్డారు. దదృశుశ్చ హనుమంతం సంధ్యామేఘ వివోన్నతం అన్నమాట. వాళ్ళు భయపడి చూశారన్నమాట. ఏ విధంగా చూశారు? సంధ్యాకాల మేఘం వలె పద్మరాగ శోభలతో ఉన్నతుడయ్యున్న ఎత్తుగా ఉన్నటువంటి ఆ ఆంజనేయ స్వామిని చూశారన్నమాట. స్వామి సందేశ నిశంకా తతస్తే రాక్షస కపిం చిత్రై ప్రహరణై భీమై అభిపేతుస్తతస్తత అన్నమాట. స్వామి సందేశాత్ అంటే స్వామి అంటే ఇక్కడ రావణుని యొక్క సందేశంతో మరి ఏమాత్రం వాళ్ళు శంకించకుండా ఆ రాక్షసులంతా కూడా చిత్రై ప్రహరణై భీమై అంటున్నాడు. అంటే చిత్ర విచిత్రములైనటువంటి భయంకరములైనటువంటి ఆయుధాలతో ఎదుర్కొన్నారు. సతై పరివృత శూరై సర్వతస్త మహాబల. వాళ్ళందరితో వాళ్ళందరినీ కూడా చుట్టుముట్టాడు. ఆసుసాదాయ సంపీమం పరిగం తోరణాశ్రితం. ఆ తోరణం పైన ముఖద్వారానికి బిగించినటువంటి ఆ భయంకరంగా ఉన్నటువంటి ఇనుప గడియను చేతికి తీసుకున్నాడు. పరిగం అంటే ఇనుప గడియ. శతం పరిగమాదాయ జగాన రజనీచరాన్. ఆ ఇనుప గడియను తీసుకొని ఆ రాక్షసులను అతడు చంపాడు. సపన్నగమివ ఆదాయ స్ఫురంతం వినతాసుత. ఏ విధంగా అంటే ఆ పన్నగమును పట్టుకొనిన అంటే కదులుచున్న పామును పట్టుకున్న వినతాసుతుడు గరుడును వలె వాళ్ళను పట్టుకున్నాడు అన్నమాట. విచిచారాంపరే వీర పరిగృహ్యచ మారుతి. ఆకాశములో అటు ఇటు తిరుగుతూ ఆ ఆంజనేయ స్వామి వాళ్ళందరినీ కూడా పట్టుకొని సోదయామాస హతమార్చాడన్నమాట. ఏ విధంగా? వజ్రేణ దైత్యానివ సహస్రదృక్. సహస్రదృక్ అంటే 100 కళ్ళు కలిగినటువంటి 1000 కళ్ళు కలిగినటువంటి ఆ ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఏ విధంగా వజ్రాయుధంతో వాళ్ళని తినిమాడాడో ఆ విధంగాను అని. సహత్వా రాక్షసాన్ వీరాన్ కింకరాన్ మారుతాత్మజ. ఆ రాక్షసుని యొక్క సేవకులైనటువంటి వీరులందరినీ కూడా చంపాడు. యుద్ధకాంక్షీ పునర్వీర తోరణం సముపాశ్రిత. అంతటితో పని అయిపోయిందని వెళ్ళలేదు, ఇంకా అసలైన వాళ్లతో యుద్ధం చేయాలి కదా. అందుకని ఆ అశోకవనం యొక్క తోరణాన్ని పైన కూర్చొని ఉన్నాడన్నమాట. తతస్తస్మాత్ భయాన్ ముక్తా కతిచిత్ తత్ర రాక్షసా. మరి అతని భయంతో కొంతమంది ఏమైతే ఏమవుతుందో కొంతమంది ఉండారు అక్కడే. దాని తర్వాత కొంతమంది నిహతాన్ కింకరాన్ సర్వాన్ రావణాయ నివేదయన్. మరి కొంతమంది చనిపోయి అక్కడే ఉన్నారు కదా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు? ఆ రాక్షసులను ఏ విధంగా అతడు చంపాడో ఆ విషయాన్ని రావణాసురునికి చెప్పడానికి వెళ్ళారన్నమాట. సరాక్షసానాం నిహతం మహాబలం నిశమ్య రాజా పరివృత్తలోచన సమాధి దేశా ప్రతిమం పరాక్రమే ప్రహస్తపుత్రం సమరే సుదుర్జయం. రాక్షస బలాన్నంతా కూడా నిహతమైనట్లు తెలియగానే, అంటే చనిపోయినట్లు తెలియగానే రావణుడు ఏం చేశాడు? కోపగించుకున్నాడు. కన్నులు ఎర్ర చేశాడనమాట.
అదే పరివృత్తలోచన అంటున్నాడు. ఇంకా ఎలాంటి వాడు? పరాక్రమంలో సాటి లేని వాడైనటువంటి అతడు మరి మరొక పరాక్రమవంతుడైనటువంటి ప్రహస్తుని పుత్రుని పంపుతున్నాడన్నమాట అతని పైకి. ప్రహస్తుడు ఎవరు అంటే అతని మంత్రి అని. అదే చెప్తుంది, సమాధి దేశ అప్రతిమం పరాక్రమే ప్రహస్తపుత్రం సమరే సుదుర్జయం. సమరే సుదుర్జయం ప్రహస్తపుత్రం. యుద్ధములో ఎవరినైనా కూడా స్వేచ్ఛగా ఎదుర్కోగలిగిన వాడు, ఇతరులెవరూ కూడా అతన్ని ఎదుర్కోలేనటువంటి వాడు అనమాట. అలాంటి ప్రహస్తపుత్రుణ్ణి మరి సమాధి దేశ ఆదేశించాడు, ఆంజనేయ స్వామిని చంపి రమ్మని పంపించాడనమాట. హరి ఓం తత్సత్.